హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క మ్యాంక్ ప్రిపరేషన్ స్ప్రింగ్ బూట్ డే 15 క్లాస్లో బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమి, దానివల్ల యూజెస్ ఏమి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా మనకు వచ్చి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది మనకు వచ్చి నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేసే ఒక కామన్ డిజైన్ ప్యాటర్న్ అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏమంటే మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని మనం వచ్చి కాంప్లెక్స్ ఆబ్జెక్ట్‌ని మనకు వచ్చి సింపుల్‌గా మనకి మేనర్‌లో మనం క్రియేట్ చేసేదాని కోసం మనకు వచ్చి రీడబుల్ చేసేదాని కోసం మనకి యూజ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మనకి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకు మోస్ట్‌లీ కన్‌స్ట్రక్టర్స్ అనేది యూజ్ చేస్తుంటాం. సో ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేది మనకి మేబీ మనకి పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్స్ మనకి డిఫరెంట్‌గా మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం కన్‌స్ట్రక్టర్స్‌ని. అంటే ఓవర్‌లోడ్ అనేది చేస్తూ ఉంటాం. మనకి మనం యూజ్ చేసుకునే వాల్యూస్‌ని బట్టి. బట్ మనం దీన్ని అవాయిడ్ అనేది చేయాలి. ఒకవేళ మనకి లార్జ్ నంబర్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్‌లోడ్ అనేది చేసినాం. సో వీటిని అవాయిడ్ చేసేదాని కోసం మనకు వచ్చి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ అనేది అవుతుంది. దాంతో పాటు మనకు వచ్చి ఇంకా మనకి కోడ్‌ని రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీకి యూజ్ అనేది అవుతుంది. సో అది ఎలా అనేది మీకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇక్కడ నార్మల్‌గా మనకి ఈ కన్‌స్ట్రక్టర్ మనకి అవాయిడ్ చేస్తాం వల్ల మనకు వచ్చి కోడ్ లెంత్ అనేది మనకి తగ్గుతుంది. అంటే లార్జ్ అప్లికేషన్స్‌లో, నాట్ స్మాల్ అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనం ఈ యొక్క ఆబ్జెక్ట్స్‌ని మనం వచ్చి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్‌గా మనం మార్చొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వచ్చి ఏదైనా మనం ఎంటిటీ క్లాస్ అని క్రియేట్ చేసినప్పుడు మనం వచ్చి గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది యూజ్ చేస్తాం. మనం సెట్టర్స్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్‌కి వాల్యూస్ అనేది సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే మనం ఈ సెట్టర్స్‌ని మనం వచ్చి అవాయిడ్ చేసి మనం వచ్చి ఇమ్యూటబుల్‌గా మనం చేంజ్ అనేది చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇది ఇంటర్నల్‌గా మనకు వచ్చి ఈ యొక్క బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ మనకు వచ్చి ఫ్లూయెంట్ ఏపీఐ స్టైల్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫ్లూయెంట్ ఏపీఐ స్టైల్ అంటే ఏం లేదు. మనకు వచ్చి నార్మల్‌గా మనం వచ్చి మన యొక్క మెథడ్స్‌ని మనం వచ్చి చైన్ లాగా వాడొచ్చు. ఓకేనా. సో అది ఎలా అనేది కూడా మనం క్లియర్‌గా చూద్దాం. సో ఇది నార్మల్‌గా ఇంకా మనకి అనేక ప్లేసెస్‌లో మనకొచ్చేంటి యూజ్ అనేది అవుతుంది. లైక్ మనకొచ్చేంటి యూనిట్ టెస్టింగ్ ప్లేసెస్‌లో మనకొచ్చేంటి సింపుల్‌గా కొంచెం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకేనా. సో ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే నార్మల్‌గా మనకొచ్చేంటి మన యొక్క పారామీటర్స్. ఓకేనా. సో మనం యూజ్ చేసే పారామీటర్స్ అనేది చాలా ఉన్నప్పుడు అండ్ మనకొచ్చేంటి కన్‌స్ట్రక్టర్స్ అనేది మనం మోర్ యూజ్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ అనేది చేస్తాం. నెక్స్ట్ మనకి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనేది కావాలనుకున్నప్పుడు కూడా మనం వచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకొచ్చేంటి లెస్ పారామీటర్స్ అంటే మనకు 1 ఆర్ 2, 3 పారామీటర్స్ ఉన్నప్పుడు మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌ని అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌ని మనం ఏ విధంగా మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుందనేది నేను నార్మల్ జావా కోడ్‌లో ఒక ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఫస్ట్ మనం మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌లో ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌లో నేను ఇక్కడ వచ్చేంటి కన్‌స్ట్రక్టర్స్ యూజ్ చేసిన, గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది యూజ్ చేసినాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం నార్మల్‌గా ఈ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం సెట్టర్స్ అనేది యూజ్ చేసుకొని మనకి వాల్యూస్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా కొంచెం మనకి సెక్యూరే. బట్ ఇంకా మనకి కొంచెం సెక్యూర్‌గా చేయాలి మన యొక్క ఆబ్జెక్ట్స్‌ని. ఓకేనా. అనుకున్నప్పుడు మనం వచ్చేంటి మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను వచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ కావాల్సిన దాని కోసం నేను వచ్చేంటి ఇక్కడ మన యొక్క కన్‌స్ట్రక్టర్ ప్లస్ మనకొచ్చేంటి మన యొక్క గెట్టర్స్ అండ్ సెట్టర్స్‌ని నేను కామెంట్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకొచ్చేంటి ఓన్లీ సెట్ అంటే మనకి ఓన్లీ గెట్టర్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో దీనికోసం నేను వచ్చేంటి గెట్టర్స్ అనేది జనరేట్ చేసుకుందాం. సోర్స్ ఓకే. జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ లోకెళ్ళి మనకొచ్చేంటి ఓన్లీ సెలెక్ట్ గెట్టర్స్. ఓకేనా. సో మనం గెట్టర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకొని జనరేట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేంటి గెట్టర్స్ మాత్రం జనరేట్ చేసుకున్నాం. ఓకేనా. మనం గెట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటి సెట్ అనేది చేయలేం. సో ఎందుకంటే ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ ఉన్న మనకొచ్చేంటి కన్‌స్ట్రక్టర్ మనకి ఓకే. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఉంది. సో కన్‌స్ట్రక్టర్ ఉన్న మనకొచ్చేంటి ఇక్కడ మనం యూజ్ చేసేది ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి మనకొచ్చేంటి మనం సెట్ అనేది చేయలేం. సో ఇప్పుడు మనకి దీనికి ఎలా సెట్ చేయాలి? ఓకేనా. సో దానికోసం మనకి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఎలా యూజ్ అవుతుంది? ఓకేనా. సో అనే దాని గురించి మనం వచ్చేంటి స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేసేదాని కోసం నేను వచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ఓకే. సో ఇది కమెంట్ కోడ్ అనేది ఎందుకు సేమ్ కమెంట్ చేస్తున్నా రిమూవ్ చేయకుండా అంటే ఒకవేళ రెఫర్ చేసినప్పుడు మీకొచ్చేంటి క్లియర్‌గా మనం ఏది మోడిఫై చేసినాం అనేది అండర్‌స్టాండబుల్ కోసం నేను వచ్చేంటి ఈ కోడ్‌ని కమెంట్ అనేది చేస్తున్నా రిమూవ్ చేయకుండా. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ ఒక క్లాస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా. సో పబ్లిక్ స్టాటిక్ క్లాస్. ఓకేనా. స్టాటిక్ క్లాస్. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనకు మన యొక్క క్లాస్ యొక్క నేమ్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి ఈ యొక్క క్లాస్‌ని మనం బిల్డ్ అనేది చేయాలి. సో కాబట్టి మనకొచ్చేంటి దీనికోసం నేను వచ్చేంటి పబ్లిక్ స్టాటిక్ క్లాస్ అనేది యూజ్ చేస్తున్నా. సో బిల్డర్
BUILDR బిల్డర్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చి ఉంటే మన యొక్క ఎంప్లాయీ క్లాస్ లోపల నేనొచ్చి ఉంటే ఒక బిల్డర్ క్లాస్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఈ యొక్క బిల్డర్ క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే మనకి సేమ్ మన యొక్క ప్రాపర్టీస్ మనం ఏం క్రియేట్ చేసినామో అదే ప్రాపర్టీస్‌ని కాపీ పేస్ట్ అనేది చేసుకుంటాం. సో, మనం ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. బట్ కాపీ పేస్ట్ కాదు. ఓకే. నేను కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. ఓకే. సేమ్ ప్రాపర్టీస్ విత్ ప్రైవేట్‌లో ఓన్లీ. ఓకే. ఈమెయిల్ నేమ్ అనేది అయిపోయింది. ఈమెయిల్ అడ్రెస్. నెక్స్ట్ మనకి పాన్ నంబర్. పాన్ అడ్రస్, మొబైల్ నంబర్. ఓకే. ఓకే. మనకొచ్చేంటి సేమ్ నేను ప్రాపర్టీస్ అనేది మనం బిల్డర్ క్లాస్ లోపల మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకేనా? ఇన్నర్ క్లాస్ లోపల. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ సేమ్ లైక్ మనం సెట్టర్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తామో అదే విధంగా మనం వచ్చి ఇక్కడ సెట్టర్స్ అనేది జనరేట్ చేస్తాం. బట్ ఏమంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఇది సెట్టర్స్ ఓకే. బట్ మనకి కొంచెం టైమ్ సేవ్ చేసుకోవడం కోసం నేను డైరెక్ట్‌గా వచ్చి సెట్టర్స్‌లోనే వెళ్లి సెట్టర్స్ అనేది జనరేట్ చేస్తున్నా. ఓకే. సెలెక్ట్ సెట్టర్స్. ఓకే. సో, సెట్టర్స్ లాగా జనరేట్ అనేది చేసుకున్నాం. బట్ నేనొచ్చి దీన్ని మోడిఫై అనేది చేస్తున్నా. సో, ఇక్కడ నేనొచ్చి వాయిడ్‌కి బదులు మనం వచ్చి రిటర్న్ టైప్ వచ్చి బిల్డర్ అనేది యూజ్ చేస్తాం. సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా బిల్డర్ అనేది యూజ్ చేస్తున్నాను అన్ని ప్లేస్‌లోను. ఓకే. బట్ మనకి ఇక్కడ వచ్చి డైరెక్ట్‌గా మనం వచ్చి ప్రాపర్టీ నేమ్ యూజ్ చేసుకొని మనం సెట్ అనేది చేసుకుంటాం. సో, అది ఎలా అనేది చూద్దాం. సో, దానికోసం నేను సెట్టర్స్ అనే దాన్ని తీసేస్తున్నా. సెట్ అనే దాన్ని. ఓకే. పాన్. ఓకే. మనం అన్నీ ఇంప్లిమెంట్ చేసేదానికి కొంచెం ఇదిగా ఉంటుందనేసి నేను డైరెక్ట్‌గా సెట్టర్స్ అనేది జనరేట్ చేసుకున్నా. నేమ్, ఐడీ డైరెక్ట్‌గా ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ నేనొచ్చి రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ టైప్‌ని మనం ఇవ్వాలి. కాబట్టి రిటర్న్ థిస్ అనేది ఇస్తున్నా. థిస్ అనేది మనకొచ్చి కరెంట్ ఆబ్జెక్ట్‌ని మనకొచ్చి రిటర్న్ అనేది చేస్తుంది. ఓకే. సో, కాబట్టి థిస్ అనేది ఇస్తున్నా. సో, అన్ని దానికి రిటర్న్ థిస్ అనేది ఇచ్చేద్దాం. ఓకే. సో, అన్ని దానికి రిటర్న్ థిస్ అనేది ఇచ్చేసినాం. ఓకే. సో, ఇప్పుడు మనకి రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఇక్కడ మనం బిల్డ్ అనేది చేయాలి. ఓకేనా? సో, బిల్డ్ చేయాలంటే మనకొచ్చి దీనికోసం కూడా మనం ఒక బిల్డ్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం మన యొక్క ఇన్నర్ క్లాస్ లోపల. సో, దీన్ని పబ్లిక్ అనేది యూజ్ చేస్తాం. పబ్లిక్. సో, ఇది మనకి రిటర్న్ టైప్ వచ్చి మన యొక్క ఒరిజినల్ క్లాస్. ఓకేనా? బిల్డర్ క్లాస్ కాకుండా మన యొక్క ఒరిజినల్ క్లాస్ రిటర్న్ టైప్ అనేది ఇస్తాం ఇక్కడ. ఇక్కడ. ఓకే. రిటర్న్ టైప్ అనేది ఎంప్లాయీ. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చి బిల్డ్ అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చి ఈ బిల్డ్ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే మన యొక్క ఇక్కడ మనం బిల్డ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మనం బిల్డ్ చేసినప్పుడు మనకొచ్చి మన యొక్క ఎంప్లాయీ క్లాస్‌లో మనం వచ్చి కన్‌స్ట్రక్టర్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం బిల్డ్ అనేది చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రిటర్న్ ఓకేనా? న్యూ స్టూడెంట్ న్యూ ఎంప్లాయీ మనకి ఇది ఎంప్లాయీ కదా! ఓకే. ఎంప్లాయీ మనం స్టూడెంట్ అనుకున్నాం. ఓకే. రిటర్న్ న్యూ ఎంప్లాయీ. దిస్ మనం వచ్చి కరెంట్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పాస్ అనేది చేస్తాం. సో, దిస్ అనేది పాస్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఓకే. సో, మనకి మన యొక్క బిల్డర్‌లో ఉన్న దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా దీనికి వాల్యూస్ అన్ని సెట్ చేసుంటే, ఈ యొక్క వాల్యూస్ అన్నీ మనకొచ్చేవుంటే ఈ యొక్క కన్‌స్ట్రక్టర్ లోపలికెళ్తుంది. న్యూ ఎంప్లాయీ కన్‌స్ట్రక్టర్ లోపలికి. సో, ఎంప్లాయీ కన్‌స్ట్రక్టర్ లోపలికెళ్తుంది కాబట్టి మనం వచ్చేవుంటే ఒక ఎంప్లాయీ కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేవుంటే ఈ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని మనకొచ్చేవుంటే ప్రైవేట్‌లో ఇస్తున్నా. ఓకేనా? సో, ప్రైవేట్ ఎంప్లాయీ మనకు బిల్డర్ కదా! మనం క్రియేట్ చేసుకుంది బివైఎల్‌డిఆర్ బిల్డర్. ఓకే. సో, మనం వచ్చి పారామీటర్ వచ్చి మనకొచ్చి బిల్డర్ అనేది ఇస్తున్నాం. బిల్డర్ క్లాస్‌ని. ఓకేనా? సో, ఎందుకంటే ఇక్కడ మనం థిస్ అనేది పాస్ చేసాం. మనకి బిల్డర్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది పాస్ అయింది. సో, ఇప్పుడు మనకి బిల్డర్ లోపల ఓకేనా? మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ బిల్డర్ క్లాస్ యూజ్ చేసుకొని మనం వచ్చి ప్రాపర్టీస్ అనేది వాల్యూస్ అనేది సెట్ చేస్తామనమాట. ఓకే. సో, కాబట్టి మనకి ఇప్పుడు బిల్డర్ క్లాస్ లోపల మనకి వాల్యూస్ దీన్ని నేను డైరెక్ట్‌గా మన యొక్క ప్రాపర్టీస్ క్లాస్‌కి సెట్ చేయాలి. అంటే మనకి ఎంప్లాయీ క్లాస్‌కి. ఓకే. సో, కాబట్టి మనకి ఎంప్లాయీ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్ సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చి కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. సెట్ చేయడం మాత్రం. ఓకే. హ్మ్. హ్మ్. సో, దీన్ని అన్‌కామెంట్ అనేది చేసేద్దాం.
సో, బట్ మనకి ఇక్కడ వాల్యూస్ అన్నీ ఎక్కడుంటాయి? బిల్డర్ డాట్‌లో ఉంటుంది. సో, కాబట్టి బిల్డర్ డాట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చుంటే మనం మన యొక్క బిల్డర్ క్లాస్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకేనా? సో, ఇది మనకి ప్రాపర్‌గా 100% వర్క్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇది మనం ఈ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి నేను నార్మల్ జావా అప్లికేషన్‌లో కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను లాస్ట్‌లో. నో ప్రాబ్లమ్. జస్ట్ మీకు ఇక్కడ కొంచెం అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనం వచ్చుంటే మనం బిల్డర్ క్లాస్ అనేది యూజ్ చేసినాం. ఈ బిల్డర్ క్లాస్ అనేది మనకి స్టాటిక్ క్లాస్. దీన్ని యూజ్ చేసుకొని మనం వచ్చుంటే మనం ఐడీస్ మనం ఏదైనా కావాలంటే మనం సెట్ అనేది చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మనం వచ్చుంటే బిల్డ్ అనే మెథడ్‌ని మనం కాల్ చేసినామనుకో, డైరెక్ట్‌గా మనకు ఏమవుతుంది, ఇక్కడ సెట్ చేసిన వాల్యూస్ అన్ని లిస్ట్‌లో పాస్ చేస్తుంది. అంటే మన ఆబ్జెక్ట్‌గా మనం వచ్చుంటే ఎంప్లాయీ క్లాస్‌కి మనం పాస్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనకి ఎంప్లాయీ క్లాస్‌కెళ్తుందో, ఇక మనం బిల్డర్‌లో నుంచి తీసుకొని మన యొక్క ఒరిజినల్ ప్రాపర్టీస్ మనం సెట్ అనేది చేసేస్తాం. ఓకే. సో, ఇది నార్మల్‌గా మనకు వర్క్ అవుతుంది. సో, దీనివల్ల మనకి ఏం యూజ్ అంటే మనం వచ్చుంటే దీన్ని చైనింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, ఆ చైనింగ్ అనేది ఎలా చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు. మనకొచ్చుంటే ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది. సో, ఎందుకంటే మనకి మన యొక్క సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్‌లో మనం వచ్చుంటే దీనికి ముందు మనం ఎక్కడో మనం ఓకే. అంటే మనం ఇక్కడ నార్మల్‌గా అప్డేట్‌లో మనం వచ్చుంటే నార్మల్‌గా సెట్ చేసినాం. బట్ మనకి నార్మల్‌గా సెట్ చేసే ఆప్షన్ ఇప్పుడు ఉందా అంటే లేదు. ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్‌గా వచ్చుంటే బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో, కాబట్టి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఫార్మాట్‌లోనే మనం వచ్చుంటే సెట్ అనేది చేయాలి. సో, ఎలా సెట్ చేస్తామంటే సేమ్ నేను ఇక్కడ వచ్చుంటే ఈఎంపీ ఈక్వల్ టు ఓకే. న్యూ ఎంప్లాయీ ఆఫ్ ఓకే. ఎంప్లాయీ డాట్ మనకొచ్చుంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చుంటే బిల్డర్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం సెట్ అనేది చేసుకోవాలి డేటా అనేది. సో, మనం డైరెక్ట్‌గా సెట్ అనేది చేయలేము. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి మనకి ఇమ్యూటబుల్ అనేది. ఓకే. ఓకే. నెక్స్ట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ డాట్ నేనొచ్చుంటే ఇక్కడ ఐడీ అనేది సేమ్ యాస్ టీజ్‌గా ఇస్తున్నా ఐడీ. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు ఐడీ అనేది రావడం జరిగింది. సో, ఈ యొక్క ఐడీని మనం వచ్చుంటే డైరెక్ట్‌గా మనం దీంట్లో నుంచే గెట్ చేసుకోవచ్చు కావాలంటే. డాట్ గెట్ ఐడీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి డాట్ మనకొచ్చేంటి ఐడీని చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకేముంది నేమ్. సో, నేమ్ అనేది మనం న్యూగా సెట్ చేయాలి కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎంప్లాయీ నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంప్లాయీ డాట్ గెట్ నేమ్. సో, ఇది మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి స్ట్రీమ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అలా యూజ్ చేస్తున్నాం. అంటే మన మెథడ్‌ని ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఓకే. డాట్ మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి హ్మ్. నేమ్ అయిపోయింది. నేమ్, మొబైల్, ఈమెయిల్ అన్నీ ఎంటర్ చేసేద్దాం. ఓకే. ఈమెయిల్. సో, సేమ్ ఈమెయిల్ కాబట్టి నేను ఈమెయిల్ అనేదాన్ని ఇక్కడి నుంచే కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. డాట్ మనకొచ్చేంటి పాన్. సేమ్ మనం పాన్ ఇక్కడి నుంచే కాపీ పేస్ట్ చేసుకుందాం. డాట్ మనకొచ్చేంటి మొబైల్ నంబర్. మొబైల్ అనేది లేదు కాబట్టి మొబైల్ సేమ్ యాస్ టీజ్‌గా మొబైల్. సో, మనకి మొబైల్ అనేది ఇచ్చేసినాం. అడ్రెస్ అయిపోయింది. అడ్రెస్ అనేది లేదు ఇంకా. గెట్ నేమ్ అడ్రెస్ లేదు. డాట్ అడ్రెస్. సో, ఇక్కడ నేనొచ్చేంటి డాట్ బిల్డ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నా. సో, నాకొచ్చేంటి ఇప్పుడు నాకు బిల్డ్ అనేది సో, ఇది మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేటి దీనికి ముందు అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఇక్కడ ఆహ్, మనకి లెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకొచ్చేంటి కొంచెం బిగ్‌గానే కనిపిస్తుంది. బట్ మనం లార్జ్ అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు మనకొచ్చేంటి చాలా సింపుల్‌గా ఉంటుంది బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. సో, నేను ఫస్ట్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసిన మనకి లెస్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి మనకి మోర్ కన్‌స్ట్రక్టర్స్ మనం యూజ్ చేయని సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి నార్మల్‌గానే మనం రాసుకోవచ్చు. బట్ మనకి మోర్ కన్‌స్ట్రక్టర్ మనం యూజ్ చేయాలి. ప్లస్ మనకొచ్చేంటి లార్జ్ అంటే మనకి ఎక్కువ ప్రాపర్టీస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, అనుకునే సిట్యుయేషన్‌లో మనం వచ్చుంటే మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకి క్లియర్ చూడొచ్చు. మనకి చైనింగ్ లాగా మనం ఇంప్లిమెంట్ అనేది చేసినాం. సేమ్ ఇప్పుడు మనం సేమ్ యాస్ టీజ్‌గా పాస్ అనేది చేస్తున్నా. సేమ్ నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకి దీన్ని అవాయిడ్ చేసి మనం వచ్చుంటే డైరెక్ట్‌గా మనం ఈ విధంగా ఇంప్లిమెంట్ అనేది చేసినాం. ఓకే. సో, ఇప్పుడు మనం మన యొక్క అప్లికేషన్‌ని రన్ చేద్దాం. రన్ యాస్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో, మనకి ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి కదా! మోడిఫికేషన్ చేసినాం. సో, రన్ అనేది అయిపోయింది. సో, స్వాగర్ డాక్యుమెంటేషన్.
పోస్ట్. ఓకే. సో, పోస్ట్‌ని చేద్దాం. ట్రై ఇట్ ఔట్. ఎగ్జిక్యూట్. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా వచ్చి మనం ఉంటే డిఫాల్ట్‌గా ఐడీని 1 అని ఇచ్చేసినాం కాబట్టి మనకి ఆల్వేస్ 1 అనేదే పోస్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే 1నే అప్డేట్ చేసుకుంటుంది. సో, దీన్ని మనం మోడిఫై అనేది చేసేద్దాం. డిఫాల్ట్ వాల్యూ మనం 0 ఇద్దాం. అప్పుడే మనకొచ్చేవంటే మనకు ఆటోమేటిక్‌గా మనకి చేంజ్ అనేది కాదు. ఓకే. 0 అనేది ఇస్తున్నా. కంట్రోల్ ఎస్ అప్డేట్ అని చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ట్రై ఇట్ ఔట్. ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఆల్రెడీ మన యొక్క డేటాబేస్‌లో 152 నంబర్‌తో మనకి డేటా అనేది స్టోర్ అయింది. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఇప్పుడు ప్రాపర్‌గా మనకి స్టోర్ అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనం అప్డేట్ చేసినప్పుడు మనకు అప్డేట్‌కో ఖచ్చితంగా కావాలి కదా! సో, ఇప్పుడు మనకి 152లో మనం నార్మల్‌గా మన యొక్క డేటా అనేది ఉంది. ఓకే. సో, దీన్ని అప్డేట్ అనేది చేద్దాం. 152 ఐడీ. ఓకే. అప్డేట్ పుట్. ఓకే. ఎక్కడంటే మనకి 152 ఐడీ. ఓకే. 152. సో, 152లో సేమ్ ఈ ఫార్మాట్‌లో డేటా అనేది ఉంది. బట్ నేను ఇక్కడ వచ్చేమంటే దీన్ని మారుస్తున్నా. ఏం మారుద్దాం? హ్మ్. అడ్రస్ ఎక్కడ పెడదాం మనకి? ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి? సో, నార్మల్‌గా మనకొచ్చేంటి చెన్నై అని పెడుతున్నా. చెన్నై. ఓకే. చెన్నై నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి నేమ్ వచ్చి నేనొచ్చేంటి ఏబీసీడీఈఎఫ్ అనేది ఇస్తున్నా. ఓకే. ఓకే. నేమ్ జస్ట్ మనం వచ్చేంటి దీన్ని అప్డేట్ చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి అప్డేట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి 152ని మనం గెట్ చేద్దాం. ఓకేనా? సో, మనకి గెట్ బై ఐడీ మనం చేయలేదా? ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఆల్‌ని గెట్ చేద్దాం. మనకి 152 కూడా వస్తుంది కదా! సో, 152లో మనకి అప్డేట్ అనేది అయింది. సో, అంటే మనకిక్కడ మోడిఫికేషన్ చేసిన ప్రకారం మనకొచ్చేటి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది మనకిక్కడ ప్రాపర్‌గా మనకొచ్చేంటి వర్క్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మనం వచ్చేంటి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో, ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు మెథడ్ చైనింగ్ అని చెప్పినాం. ఓకే. మెథడ్‌ని చైన్ లాగా మనం చేసుకోవచ్చని. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి మనం వచ్చేంటి ఒక ప్రాక్టికల్‌గా మనం జావా అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇది మీకు కొంచెం యూజ్‌ఫుల్ అనేది ఉంటుంది. బట్ ఎక్కడ యూజ్‌ఫుల్ అంటే మనం ఫర్దర్ క్లాసెస్‌లో మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే మనం యూనిట్ టెస్టింగ్ అంటే జేయూనిట్ 5 టెస్ట్ కేస్ అనేది రాస్తున్నాం. సో, ఆ జేయూనిట్ 5 టెస్ట్ కేస్‌లో మనకొచ్చేంటి మనకి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దానికోసం నేనొచ్చేంటి ముందుగానే నేనొచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. నార్మల్‌గా మనం వచ్చేంటి ఈ ఆబ్జెక్ట్స్ అనేది మనం వచ్చేంటి ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని సమ్ ప్లేస్‌లో మనం క్రియేట్ చేస్తాం. సో, ఇది కంపెనీని బట్టి మనకొచ్చేంటి డిఫర్ ఉంటుంది. సమ్ కంపెనీస్ వచ్చి మనకొచ్చేంటి ఇంటర్‌ఫేసెస్ యూజ్ చేసుకొని మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటాం. సమ్ కంపెనీస్ బిల్డర్స్. సో, ఇది బేస్డ్ ఆన్ సినారియో, బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ బట్టి మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటాం. ఓకే. సో, ఇది మీకు నీడ్‌ని బట్టి మీరు కూడా ఇంప్లిమెంట్ కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా మీరు రాసుకోవచ్చు. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేవంటే ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ మనం ఇంత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇంత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాంబాక్ డిపెండెన్సీ అనేది దానికోసమే రావడం అనేది జరిగింది. సో, ఈ యొక్క లాంబాక్ డిపెండెన్సీలో మనం వచ్చేంటి ఈ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అన్నీ మనం వచ్చేంటి ఒక సింపుల్ యానోటేషన్‌లోనే మనం డిక్లేర్ అనేది చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఫర్దర్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌ని మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం ఒక నార్మల్ జావా అప్లికేషన్‌ని తీసుకుందాం. ఓకే. జావా ఆన్‌లైన్ కంపైలర్. ఓకే. సో, ఓకే. మనకి జావా ఆన్‌లైన్ కంపైలర్ అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేయంటే హ్మ్. ఓకే. నేనిక్కడొచ్చేయంటే మనం ఓకే. లోపలే మనం ఏదైనా క్లాసెస్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేయంటి క్లాస్. ఓకే. స్టాటిక్ క్లాస్‌ని క్రియేట్ చేసుకుంటున్నా. స్టాటిక్ క్లాస్. సో, మనకొచ్చేయంటే స్టాటిక్ క్లాస్ లేదంటే మనం డైరెక్ట్‌గా మెథడ్ క్రియేట్ చేసుకుందాం. సో, మనకి ఇంకా కొంచెం క్లీన్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటే మెథడ్ అనేది నేనొచ్చేంటే రిటర్న్ టైప్ వచ్చి మెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, మెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నా కాబట్టి మెయిన్ మనకొచ్చేమంటే రిటర్న్ టైప్ మెథడ్ అనుకుందాం ఇది మెయిన్. ఓకేనా. సో, మెయిన్ నాదొచ్చి ఇక్కడొచ్చేమంటే హ్మ్. క్రియేట్ లేదంటే ఏం మెథడ్ నేమ్ ఏమిద్దాం? హ్మ్. డిస్‌ప్లే అని డిఐఎస్ ఆ రిటర్న్ టైప్ మెథడ్ కావాలి కాబట్టి చెక్. ఓకే. సో, జస్ట్ నేనొచ్చేంటే చెక్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇంట్ ఏ అనేది ఇస్తున్నా. సో, రిటర్న్ థిస్ అనేది ఇస్తున్నా. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే మెథడ్ చైనింగ్ అనేది ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవుంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ మెథడ్ చైనింగ్ అనేది ఇక్కడ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌లో ఎలా వర్క్ అవుతుందంటే చెక్ 1 ఓకేనా. చెక్ 1 ఇంట్ బి ఓకే. ఈక్వల్ టు రిటర్న్ థిస్.
ఓకే. నెక్స్ట్ దీన్ని జస్ట్ మనం వచ్చి ప్రింట్ చేద్దాం. system డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఓకే. సో ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ నేనొచ్చి జస్ట్ ఏమంటే థిస్‌ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. సేమ్ లైక్ నేనొచ్చి అంటే ఇక్కడ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఓకే. సో ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ థిస్‌ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చి అంటే ఇక్కడ నేను మెథడ్ చైనింగ్ అనేది ఇక్కడ చేస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేనొచ్చి అంటే ఇక్కడ నార్మల్‌గా మనం దీనికి మెయిన్‌గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. మెయిన్ న్యూ మెయిన్. సో మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేనొచ్చి అంటే డాట్ ఓకేనా. సో మనకొచ్చి అంటే చెక్ చెక్ ఓకేనా. చెక్ అనే దాన్ని కాల్ చేస్తున్నా. సో నాకొచ్చి అంటే చెక్‌లో నేనొచ్చి అంటే 10 అనేది పాస్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ డాట్ ఓకేనా. సో నేనొచ్చి అంటే చెక్ 1 అనే దానికి పాస్ చేస్తున్నా. చెక్ 1 డాట్ నేనొచ్చి అంటే సేమ్ మనొచ్చి అంటే దీనికి 20 అనేది పాస్ చేద్దాం ఎగ్జాంపుల్‌కి. సో మనకు కావాలంటే దీన్ని మనం కన్కాటినేషన్ చేసి మనకు కావాలంటే వాల్యూస్‌ని మనం ప్రింట్ చేసుకోవచ్చు కావాలంటే 10 ఓకే. సో మనం డైరెక్ట్‌గా బిని ప్రింట్ చేద్దాం. బి. దీంట్లో మనం డైరెక్ట్‌గా ఏని ప్రింట్ చేద్దాం. ఏ. ఓకే. సో మనకొచ్చేంటి ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో మనకి క్లియర్‌గా చూడొచ్చు నేనొచ్చేంటి ఇక్కడ మెథడ్ చైనింగ్ అనేది చేసిన. ఓకేనా. సేమ్ లైక్ మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌లో ఎలా చేసినామో అదే విధంగా. సో ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌లో మెథడ్ చైనింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మెథడ్‌ని చైన్ చేయడం ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా. సో అనేది మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి ఈ మెథడ్‌ని చైన్ చేయడం అంటే నార్మల్‌గా చైన్డ్ ఓకేనా. సో ఇది నార్మల్‌గా ఒక మెథడ్‌ని ఇంకో మెథడ్‌ని కాల్ చేయడం అలా చూసుకోకుండా నార్మల్‌గా వచ్చేంటి ఈ మెథడ్‌ని ఒక మెథడ్ తర్వాత ఇంకో మెథడ్ ఓకేనా. సో ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్‌గా నేనొచ్చేంటి ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అని చేస్తా. ఓకే. సో ప్రింట్‌ఎల్‌ఎన్ చేసి నేను ఇక్కడ ఎంని ప్రింట్ చేస్తా. సో నాకు ఇప్పుడు వచ్చేయమంటే ఎంని ప్రింట్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది మనకు ప్రింట్ అవుతుంది ఆల్ ప్లేసెస్‌లో. సో కాబట్టి ఇక్కడ నాకు వచ్చేమంటే ఎప్పుడైతే నేను ఇక్కడ మెథడ్ చెక్ 10ని కాల్ చేసినానో చెక్ 10ని కాల్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఇక్కడ. ఆబ్జెక్ట్ అనేది వచ్చినప్పుడు సేమ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ నేను మళ్ళీ ఇంకొక మెథడ్‌ని కాల్ చేస్తున్నా. సో కాబట్టి మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్‌ని పెట్టుకొని మనం కాల్ చేసినప్పుడు మనకి సేమ్ ఇక మనం నార్మల్‌గా డాట్ ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి డాట్ చెక్ 10 అనేది ఎలా కాల్ చేస్తానో సేమ్ అదే విధంగా మనకొచ్చేమంటే ఇది టోటల్‌గా మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకొచ్చేమంటే ఇది జస్ట్ మనకి మన యొక్క లాగే ఉంటుంది. అంటే దీని యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మనకి ఇక్కడ నేను దిస్ చేస్తాం. కాబట్టి దీని యొక్క వాల్యూ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ ఇదే ఉంటుంది. అంటే దీని యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. కంప్లీట్ అయిన తర్వాత సో సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ మళ్ళీ నేను వచ్చేంటి చెక్ 20 చేస్తున్నా. సో కాబట్టి మనకొచ్చేమంటే ఇలా చైన్ లాగా వర్క్ అవుతుంది. సేమ్ ఇదే మనకొచ్చేమంటే అక్కడ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్‌లో మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేసినారు. ఓకే. సో ఇక్కడ మనం రిటర్న్ దిస్ చేయడం వల్ల ఆ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్‌ని అది రిటర్న్ చేస్తుంది ఆల్వేస్. అంటే మన యొక్క ఫంక్షనాలిటీ అంటే అక్కడేమో సెట్ చేసేయడం. ఓకేనా. సెట్ చేసిన తర్వాత మనకొచ్చేంటి సేమ్ మళ్ళీ ఆ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్‌నే పాస్ చేస్తున్నాం. అంటే దాని యొక్క కరెంట్ వాల్యూ ఎంత? మన యొక్క యొక్క రెఫరెన్స్ ఓకేనా. ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్. మళ్ళీ ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్‌ని బట్టి మనం వచ్చేంటి మళ్ళీ చెక్ 10 అనేది చేస్తున్నాం. సో అంటే మనకి ఇక్కడ ఇంటర్నల్‌గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే కంట్రోల్ ఎక్స్ ఓకేనా. సో వన్స్ మనకి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డాట్ చెక్ అనేది చెక్ 1 అనేది చేస్తున్నాం. అంటే 20. సో ఇంటర్నల్‌గా మనకొచ్చేయంటే సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఇప్పుడు ఎంలోనే మనకి సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఉంది మళ్ళీ. సో ఈ విధంగా మనం కాల్ చేయడం వల్ల మనకొచ్చేంటి ఈ చైనింగ్ అనేది చైన్డ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా. చైన్ లాగా. అంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. సో అదే విధంగానే మనం వచ్చేంటి ఇక్కడ సేమ్ మనం ఇంప్లిమెంటెడే చేసుంటాం. ఇక్కడ మనకి సేమ్ మనం బిల్డర్‌లో ఒక అంటే మన క్లాస్ అంటే ఇది స్టాటిక్ క్లాస్ కాబట్టి దీన్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఈ యొక్క ఎంప్లాయీ క్లాస్‌ని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ అనేది చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ దీంట్లో ఉండే మెథడ్‌ని ఇప్పుడు అంటే దీని యొక్క రెఫరెన్స్ ఓకేనా. బిల్డర్ దీని యొక్క రెఫరెన్స్ డాట్ మనం దాంట్లో ఉండే మెథడ్స్‌ని కాల్ చేసుకోవచ్చు ఐడీ అనేది. సో నేను ఐడీని కాల్ చేసిన ఐడీ అనేది దిస్ డాట్ ఐడీ సెట్ చేసుకునింది. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తున్నా రిటర్న్ దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్‌ని నేను వచ్చేంటి మళ్ళీ రిటర్న్ చేస్తున్నా. అంటే ఇది మళ్ళీ ఆబ్జెక్ట్‌గా కన్సిడర్ చేస్తుంది. మళ్ళీ మనం ఏదైనా మనం కాల్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి అది కంప్లీట్ అయ్యి దానికి ఆబ్జెక్ట్ రెఫరెన్స్‌గా మళ్ళీ అది కంప్లీట్ అయ్యి ఆబ్జెక్ట్ రెఫరెన్స్‌గా. సో ఈ విధంగా మనకి కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. సో కంప్లీట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నేను ఫైనల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నా ఈ యొక్క టోటల్ ఆ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్‌ని నేను వచ్చేంటి మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి పాస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ పాస్ చేసినామో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో మనకొచ్చేంటి కరెంట్ అంటే మనకి ఇక్కడ బిల్డర్‌లో మనకు సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి
వాటి యొక్క ఫీల్డ్స్ అన్నీ మనకొచ్చేవంటే ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి మనం సెట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం ప్రైవేట్ పెట్టినాం కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయకుండా మనం ఇండైరెక్ట్‌గా మనం వచ్చేంటి బిల్డర్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేటి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని సెట్ చేస్తున్నాం. సో, ఇది మనకొచ్చేవంటే ఇమ్యూటబుల్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మనకొచ్చేవంటే ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ మన యొక్క ఎంప్లాయీ సర్వీస్‌లో మనకి క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనం వాల్యూస్ అనేది ఇక్కడ ఎంప్లాయీ డాట్ సెట్ నేమ్, ఎంప్లాయీ డాట్ సెట్ నేమ్ ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా వచ్చి మనం వచ్చేవంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలంటే దీన్ని సో, దీనికి ముందు మనం కన్‌స్ట్రక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఈ విధంగా 1 బై 1 సెట్ చేయాలి. లేదనుకున్నప్పుడు మనం వచ్చేంటే కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసుకొని సెట్ చేయాలి. కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసుకొని సెట్ చేయాలంటే మనకి ప్రతి దానికి ఒకవేళ నేను వచ్చేంటే ఈ నేమ్, ఈమెయిల్ మాత్రం సెట్ చేయాలనుకుంటున్నా విత్ కన్‌స్ట్రక్టర్‌తో. అప్పుడు మనం వచ్చేంటే నేమ్‌కి, ఈమెయిల్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే కన్‌స్ట్రక్టర్‌ని లోడ్ అనేది చేయాలి. సో, అలా కాకుండా నేను వచ్చేంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను వచ్చేంటే ఈమెయిల్ నేమ్ అంటే నేమ్, ఈమెయిల్ మాత్రం సెట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో, కాబట్టి నేను నేమ్, ఈమెయిల్ మాత్రం సెట్ చేస్తాం. మిగిలినవన్నీ అట్టే సేమ్ యాజ్ టీజ్‌గా వదిలేయాలనుకుంటున్నా. సో, మనం డైరెక్ట్‌గా ఇలా ఇచ్చినా మనకు వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఓన్లీ మనకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని మనం డైరెక్ట్‌గా మనం ఏది కావాలో అది మనం డైరెక్ట్‌గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. మనం అడిషనల్‌గా మనకి కావాల్సింది మనం డిక్లేర్ చేయొచ్చు. లేదంటే వదిలేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటే అడ్రెస్‌ని మనం కావాలంటే ఎంప్టీగా వదిలేద్దాం నల్‌గా. ఓకే. సో, ఇప్పుడు నేను అడ్రెస్‌ని ఏం సెట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ నాకు అదొచ్చి నల్‌గా వచ్చేస్తుంది. ఓకే. సో, మనం దీన్ని అప్డేట్ అనేది చేద్దాం. ఏది అప్డేట్ చేద్దాం? 2ని అప్డేట్ చేద్దాం. సో, అప్డేట్ ఎక్కడ? ఓకే. సేమ్ దీన్ని అప్డేట్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ నేను వచ్చేంటే అడ్రెస్‌ని నేను వచ్చేంటే ఎంప్టీగా వదులుదాం. సో, అడ్రెస్ మనం ఇచ్చినా కూడా మనకు అప్డేట్ అనేది కాదు. ఓకే. ఎందుకంటే మనకొచ్చేవంటే అక్కడ నార్మల్‌గా మనం ఇది చేయలేదు కదా! సో, మనం సేవ్ చేసినామా లేదా? ఏది మిస్ చేసినాం? ఓకే. మనకి అప్డేటే కదా మనం రాస్తుంది. ఓకే. జస్ట్ ఇంకొకసారి 152 అప్డేట్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే ఇక్కడ మనం పాస్ చేసింది రెస్పాన్స్ అది. ఓకే. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి అడ్రెస్‌లో మనకొచ్చేంటే నల్ వచ్చింది. ఓకేనా? సో, నేను జస్ట్ పైన ఇక్కడ చెక్ చేసుకునేస్తున్నా. ఓకే. సో, మనకి ఇక్కడే చెక్ చేయాలి రెస్పాన్స్. ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు నల్ అనేది వచ్చింది. ఓకే. సో, మనకి ఏది కావాలన్నా మనం డైరెక్ట్‌గా అలా ఆ ప్రాపర్టీస్ మాత్రం కావాలంటే సెట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేంటే అడ్రెస్ అనేది మనం తీసేసినాం కాబట్టి మనకి నల్ అనేది వచ్చింది. ఓకే. సో, లేదు మనకొచ్చేంటే ఆల్రెడీ మనకొచ్చేంటి ఉన్నదాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి దీనికి ముందు మనకి ఈఎంపీలో ఏముంది? ఓకేనా? సో, అదే సెట్ చేయాలన్నా మనం దాన్ని బేస్డ్ ఆన్ సిట్యుయేషన్‌లో మనం వచ్చేంటి మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది మనకొచ్చేంటి మనం ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా మనం కస్టమైజ్ అనేది చేయొచ్చు. సో, దీన్ని మనం నార్మల్‌గా వచ్చేంటి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మనం ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. జస్ట్ మీరు వచ్చేంటి మన యొక్క కోడ్స్ అన్ని మనం వచ్చేంటి గిట్‌హబ్‌లో ఓకేనా? సో, జస్ట్ మనకొచ్చేంటి సో, మన గిట్‌హబ్‌లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకొచ్చేవంటే ఫస్ట్ మనకిక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఓకేనా? సో, ఈ ఎంప్లాయీ మేనేజ్మెంట్‌లో ఇక్కడ మీకు కమిట్స్‌లో మీకు చూడొచ్చు. మీకొచ్చేంటే నేను కమిట్స్‌లో మీకొచ్చేంటే నేమ్ బట్టి ఇప్పుడు మనం లాస్ట్‌గా లాగర్స్ అనేది మనం సాల్వ్ చేసినాం. సో, లాగర్స్ సంబంధించినవన్నీ మనకొచ్చేంటి మనం ఏదైతే మోడిఫికేషన్ చేసినామో అవన్నీ మనకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సేమ్ లైక్ మనకొచ్చేంటి మీరిప్పుడు దీనికి ఓకేనా? సో, నేను దీనికి సంబంధించిన కోడ్ అనేది కూడా మీకు కమిట్ అనేది చేస్తాను. కమిట్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్లియర్‌గా మీరు కింద చూసుకున్నట్లయితే మనకొచ్చేవంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరిక్కడ ఈ కమిట్స్‌లో మీరు వెళ్లి చెక్ చేసుకుంటే మీకొచ్చేవంటే లాస్ట్ కమిట్ ఏముందో దాన్ని చెక్ చేసుకుంటే మీకు మనం ఏం కోడ్ అనేది మోడిఫికేషన్ చేసినామో మీకు క్లియర్‌గా అక్కడే చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.